తితిక్షయా కరుణయా మైత్ర్యా చ కిల జంతుషు సమత్వేన చ సర్వాత్మా భగవాన్ సంప్రసీదతి. నీలాగే భూలోకంలో 84 లక్షల జీవరాశులు సృష్టించబడ్డాయి భగవంతుడి చేత. నీకు ఈ భూమి మీద బతికే హక్కు ఎంత ఉందో ఆ జీవరాశులకి అంతే ఉంది. ఎవరికి ఎక్కువ కాదు, ఎవరికి తక్కువ కాదు. అయితే నీకు వాటికి తేడా ఏమిటంటే నువ్వు మాట్లాడగలవు, మనిషి మాట్లాడగలడం, విచక్షణ జ్ఞానం ఉంది. జంతువులకి అది లేదు, మూగజీవాలవన్నీ కూడా. అందువల్ల వాటి పట్ల నువ్వు దయ కలిగి ఉండడం అన్నది కనీస ధర్మం, మానవత్వం అనిపించుకుంటుంది. నిజానికి జంతువుల సహాయ సహకారాలు లేనిదే మానవుడు జీవించగలడా? జీవించలేడు. తెల్లాళ్ళేస్తే ఆవు పాలు కావాలి, దుక్కు దున్నడానికి ఎట్లు కావాలి, దున్నపోతులు కావాలి, ప్రయాణం చేయడానికి గుర్రం కావాలి, బరువులు మోయడానికి గాడిద కావాలి, నీ ఇంటి కాపలాకి ఒక కుక్క కావాలి. ఉదయం పొద్దున్నే కుక్కరు కానీ కోడిపుంజు నిద్రలేపుతోంది. తేనెటీగ జీవితకాలంలో కూడబెట్టినటువంటి ఓ చించాడు తేనె నీకు ఔషధానికి ఉపయోగించుకుంటున్నావు. అనేక జంతువులు, పక్షులు నీకు ఆహారం కింద మారిపోతున్నాయి. ఆ జంతువుల యొక్క చర్మాన్ని నీవు చెప్పులతో ఉపయోగించుకుంటున్నావు, వాద్యాలకు ఉపయోగించుకుంటున్నావు, ఇంకా అనేకమైనటువంటి పరికరాలు తయారు చేయడానికి ఉపయోగించుకుంటున్నావు. కోకిల గానం విని సంతోషిస్తున్నావు, పక్షుల కిలకలారావాలకి ఆనందిస్తున్నావు, నెమలి నాట్యం చూసి మురిసిపోతున్నావు. ఇన్ని విధాలుగా అనేక జంతువులు, పక్షులు నీకు ఆనందాన్ని చేకూరుస్తున్నాయి. వాటి వల్ల నువ్వు ఆనందిస్తున్నావు. వాటి సేవల వల్ల నువ్వు జీవితాన్ని ఆనందమయం చేసుకుంటున్నావు. అందువల్ల నువ్వు వాటి పట్ల దయ కలిగి ఉండడం అన్నది మంచి పద్ధతి, మానవత్వం అనిపించుకుంటుంది. అందుకనే శాస్త్రాల్లో కూడా జంతువులకి, పక్షులకి అనేక రకాలుగా సమున్నతమైనటువంటి స్థానాన్ని పెట్టారు. వినాయకుడికి ఏనుగు తల అమర్చారు, కాలభైరవుడు అన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి కాశీనగరానికి ఒక కాలభైరవుని క్షేత్రపాలకుడి కింద చేశారు. బల్లిని చంపకూడదని, బల్లిని చంపితే పాపమని కంచిలో పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి కంచిలో 2 బంగారు బలులు పెట్టి బల్లిని చంపిన వాళ్ళు ఆ బంగారు బలులు తాకితే ఆ పాపం పోతుందన్నారు. పిల్లిని చంపితే పాపమని బంగారు పిల్లి దానం చేస్తే కానీ ఆ పాపం పోదని చెప్పారు. ఆఖరికి పితృకార్యాల్లో ఆ పిండం కాకి ముట్టుకుంటే కానీ వాళ్ళకి మోక్షం రాదు పితృదేవతలు. కానీ కాకికి ఒక మంచి పవిత్రమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. అలాగే చీమలకి పంచదార వేస్తే లేకపోతే ఏదైనా ఆహారం పెడితే వంశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇలాగా ఆ యొక్క జంతువులకైతేనో పక్షులకైతేనో మానవుడు వాటిల్ని ఆదరించే విధంగా శాస్త్రాల్లో కూడా కొన్ని పద్ధతులు మనకి ప్రవేశపెట్టబడ్డాయన్నమాట. కాలభైరవాష్టం అన్నారు, గరుడ పంచం అన్నారు. ఇలాగే వాటి పట్ల మనం దయ కలిగి ఉండాలి. ఒక పూజారి గారు కొన్ని ఆహార పదార్థాలు నైవేద్యానికి తీసుకెడుతున్నాడు, భగవంతుడికి నైవేద్యం పెట్టడానికి. ఒక కుక్క దారిలో ఆ పూజారి గారు తీసుకెడుతున్నటువంటి ఆ ఆహార పదార్థాలు నుంచి వస్తున్న ఘుమఘుమలకి ఆ కుక్క ఏమైనా పెడతాడేమో అని ఆ పూజారి గారి కూడా నడవడం మొదలుపెట్టింది. బక్క చిక్కిపోయిన కుక్క అది పాపం. పూజారి గారు చూసేట అక్కడే రోడ్డు మీద కూర్చున్నాడు. ఆ కుక్కకి ఆహార పదార్థాలన్నీ కూడా తినిపించడం మొదలెట్టాడు. అక్కడ చుట్టూరా ఉన్నటువంటి జనాలు ముక్కు మీద వేలేసుకుని నవ్వడం మొదలుపెట్టారు, ఇదేం పద్ధతి అని. అప్పుడు ఆ పూజారి గారు అన్నట్టు ఆ ప్రజలందరితోటి కూడా, విష్ణు పరిస్థితో విష్ణు ఖాదతి విష్ణవే కథం హససిరే విష్ణు సర్వం విష్ణుమయం జగతో. విష్ణు ఉపవిష్ణుడాయను విష్ణుగూడి విష్ణువన్నమిడను విష్ణువనకు విష్ణువాయలనమ్మెదు విష్ణు చూచి విష్ణువే కదా ఎది చూడ విష్టపములా. ఈ పూజారు అంటున్నాడు, ఈ బ్రాహ్మడు అంటున్నాడు, అందరితోటి కూడా ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఇక్కడ ఈ కుక్కకి పూజారి కాదు అన్నం పెట్టేది, ఒక విష్ణువు ఇంకో విష్ణువుకి అన్నం పెడుతున్నాడు. ఒక విష్ణువు ఇంకో విష్ణువుతోటి కలిసి కూర్చున్నాడు, ఒక విష్ణువు ఇంకో విష్ణువుకి అన్నం పెడుతున్నాడు. ఈ విష్ణువులను చూసి మీలోనూ కూడా పరమాత్మ ఉన్నాడు, మీరందరూ కూడా విష్ణువులే.
ఈ విష్ణువులంతా కూడా ఈ విష్ణువులను చూసి నవ్వుతున్నారు. ఎందుకు? మనలోనే పరమాత్మ ఉన్నాడు. అందుకనే మనలో ఉన్నటువంటి పరమాత్మకి నమస్కారం చేయడం కోసమే మనం ప్రదక్షిణ చేస్తాం. అదే ఆత్మ ప్రదక్షిణ. మనలో ఉన్న పరమాత్మని ప్రదక్షిణ చేయాలంటే ఆత్మ ప్రదక్షిణ. అందుకే కదా ఈ పూజారి గారు అలా అని వాళ్ళందరికీ కనువిప్పు కలిగించాడు. అందువల్లే మనము కూడా ప్రతి జంతువు పట్ల దయ కలిగి వాటిని మనం సాకాలి. పాపం అవి మూగజీవాలు. జంతు బలులు ఇచ్చి భగవంతుడికి పూజ చేస్తే భగవంతుడు కరుణిస్తాడా? ఎప్పుడూ కూడా భగవద్ అనుగ్రహం ఆ విధంగా పూజకి కలగదు. వాటిని ప్రేమించి వాటిని చక్కగా మనం సాకినప్పుడే భగవంతుడు, ఎందుకంటే అదంతా కూడా భగవంతుడు, వాటిలోనూ పరమాత్మ ఉన్నాడు. అందుకే కదా నువ్వు పామును పూజిస్తున్నావు, వానాలు కురవాలంటే కప్పలను పూజిస్తున్నావు. వీటన్నిటిని పూజించి తిరిగి వాటినే చంపి భగవంతుడికి నైవేద్యం పడతానంటే బలులు రూపంలో అది ఎలా కుదురుతుంది? కాబట్టి అందరికీ కూడా చెప్పేది ఏంటంటే జంతువుల్ని సాకండి, వాటిల్ని ప్రేమించండి. అప్పుడే మనకి భగవద్ అనుగ్రహం కలుగుతుందని ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తోందన్నమాట.